హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. చాలామంది గంటల తరబడి చదువుకో అని చెప్పి మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. సో అట్లా చదువుకుంటేనే ఎక్కుతుంది, కాన్సన్ట్రేషన్ కుదురుతుందని చెప్పేసి, లేకపోతే బుర్రకెక్కదు మీకు అని చెప్పి చెప్తుంటారు. మీకు కూడా ఇదే ప్రాబ్లం ఎదురవుతుందా? రోజు ఉదయాన్నే ఫుల్ మోటివేషన్తో పుస్తకం పట్టుకొని మీరు కూర్చుంటారు. ఈరోజు ఈ చాప్టర్ లేపేయాలి, తర్వాత కనీసం ఒక 10 గంటలైనా సరే చదువుకోవాలి అని చెప్పేసి టార్గెట్లో పెట్టుకుంటారు. కానీ మొదలుపెట్టినటువంటి 10-12 నిమిషాలు 15 నిమిషాలకే మనకి ఏమవుతుందంటే మనసంతా కూడా మాయమైపోతూ ఉంటుంది. చేతులు పక్కనే ఉన్నటువంటి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, పాకులాడుతూ ఉంటాయి. ఒక్క నిమిషం ఇన్స్టా చూద్దాము, లేదంటే ఒక వాట్సాప్ మెసేజ్కి రిప్లై ఇద్దాము అని చెప్పి అనుకుంటుంటారు. ఆ ఒక్క నిమిషం కాస్త గంటగా మారిపోతుంది. ఎప్పుడు పోతుందో తెలియదు మీకు. అలా సాయంత్రానికి వచ్చేసరికి రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టే కానీ కానీ ఒక్క పేజీ కూడా నేను చదవలేకపోయాను, ముందుకెళ్ళలేకపోయాను అని చెప్పేసి నిరాశ కానీ ఆ టెన్షన్ కానీ మిమ్మల్ని రోజు తినేస్తూ ఉంటుంది. చదివినట్టు మీరు మర్చిపోతూ ఉంటారు. ఇదే కదా మీకు ప్రతిరోజు మీ ఇంట్లో జరిగేటువంటి సీను. అయితే ఇక ముందు అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు 25 నిమిషాల టెక్నిక్ ఉంటుంది, 25 మినిట్స్ టెక్నిక్. ఈ పద్ధతిలో చదివితే మీరు చదివేటువంటి చదువు పద్ధతే పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇక మీరు చదివిందంతా కూడా మిమ్మల్ని గమ్ములాగా అతుక్కు పెట్టుకొని ఉండిపోతుంది అనమాట. టాపర్స్ కూడా గంటల తరబడి కష్టపడే చదవరు, వాళ్ళు కూడా స్మార్ట్గానే చదువుతారు. వాళ్ళు వాడేటువంటి ఆ సీక్రెట్ వేవనే ఈ టెక్నిక్. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. గంటల తరబడి చదవడం ఎందుకు వేస్ట్ అనమాట. ఎందుకంటే మనందరిలో కూడా చాలా పెద్ద అపోహ అనేది ఉంటుంది. అదేంటంటే ఎంత ఎక్కువసేపు చదివితే అంత ఎక్కువ మార్కులు వస్తాయి, అన్ని ర్యాంకులు ఎక్కువ వస్తాయి అని చెప్పి అనుకుంటారు. కానీ ఇది పచ్చి అబద్ధం అనమాట. మన మెదడు కూడా ఒక కండరం లాంటిదే మాట్లాడుకోవాలంటే. దానికి రెస్ట్ లేకుండా మనం పని చెప్తూ పోతూ ఏమవుతుంది, అలసిపోతూ ఉంటుంది. దాని పెర్ఫార్మెన్స్ మొత్తం కూడా డౌన్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి మీరే ఆలోచించండి. మీరు ఒక జిమ్కి వెళ్ళి అక్కడ నాన్ స్టాప్గా గంటల తరబడి చేస్తూనే ఉన్నారు, బరువులు ఎత్తుతూనే ఉన్నారు. ఏమవుతుంది, మీ కండరాలకు ఏమవుతుంది, అలసట వస్తుంది. కనీసం ఒక పుషప్ కూడా ఎత్తలేరు. మీరు చిన్న 10 కిలోలు 5 కిలోలు కూడా ఎత్తలేని పరిస్థితి వస్తుంది. అంటే మన బ్రెయిన్ కూడా అంతే అని గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏకదాటిగా 4-5 గంటలు పిండేస్తే దాని ఫోకస్ అంతా కూడా మొత్తం జీరో అయిపోతుంది అనమాట. అంటే దీన్ని సైంటిస్టులు ఏమంటారు అంటే దీన్ని లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. అంటే ఒక పని మీద మీరు ఎక్కువ టైం పెడితే ఆ పెట్టే కొద్దీ దాని నుంచి వచ్చేటువంటి ఫలితం అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట, మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. మొదటి గంటలో మీరు 20 పేజీలు చదివారనుకోండి, తర్వాత 4వ గంట వచ్చేసరికి ఏమవుతుంది, 2 పేజీలు పూర్తి చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. అంటే మనం చేసేటువంటి మరో పెద్ద తప్పు ఏంటంటే పాసివ్ రీడింగ్ చేస్తాం. అంటే కళ్ళు పుస్తకం మీదే ఉంటాయి కానీ మైండ్ మాత్రం ఎక్కడో ఉంటుంది, అంటే గాల్లో తేలుతూ ఉంటుంది. ఫ్యూచర్ గురించి టెన్షన్ పట్టడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్తో గొడవ జరిగింది గుర్తు చేసుకోవడం కానీ, లేకపోతే రేపు జరగబోయే ఫంక్షన్ గురించి ఏ డ్రెస్ వేసుకోవాలనో, లేకపోతే ఏదైనా సినిమాకు పోవాలనో, ఇట్లా మనసు అనేది కోతిలాగా గెంతుతూ ఉంటుంది. మీరు కాన్సన్ట్రేషన్ అసలు అక్కడ ఏమి ఉండదు, పాసివ్ రీడింగే చేస్తుంటారు. మీరు ఏకాగ్రతకు అసలైనటువంటి మొదటి శత్రువు ఇదే అనమాట. కాబట్టి ప్రాబ్లం అనేది మీలో లేదు, మీరు ఫాలో అవుతున్నటువంటి పద్ధతిలోనే ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయాల్సిందల్లా ఈ పాత పనికిరాని పద్ధతికి బై చెప్పేసేసి కొత్త సైంటిఫిక్ మెథడ్కి మీరు వెల్కమ్ చెప్పండి. ఆ అద్భుతమైన 25 నిమిషాల టెక్నికే పోమోడోరో టెక్నిక్ అంటారు. ఈ సూపర్ టెక్నిక్ పేరు పోమోడోరో టెక్నిక్ అనమాట. అంటే పేరు వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నప్పటికీ కూడా దీని ఎఫెక్ట్ మాత్రం చాలా అన్బిలీవబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక 1980లో ఫ్రాన్సిస్కో సిరిల్లో అనే వ్యక్తి ఈ టెక్నిక్ని కనిపెట్టాడు. ఇటాలియన్లో పొమోడోరో అంటే టమాటా ఉంది కదా, మన టమాటాలు ఉన్నాయి కదా, టమాటా అని అర్థం. అంటే అతను చదువుకునేటప్పుడు ఫోకస్ కోసం అని చెప్పేసి ఈ టమాటా షేప్లో ఉండేటువంటి ఒక కిచెన్ టైమర్ని వాడేవాడట. అందుకే దీనికి ఒక ఫన్నీ పేరు అనేది వచ్చింది, ఇలాంటిది పొమోడోరో టెక్నిక్ వాడేది. దీంట్లో మనం కీ ఇచ్చేసేసి మనకు కావాల్సినటువంటి 8 నిమిషాలకి, నేను ఇప్పుడు ఇచ్చానంటే నాకు ఇలా అవుతుంది, మనం ఇచ్చేస్తాం అనమాట. కొంత టైం పెట్టుకుంటాం, 25 నిమిషాలు టైం పెట్టుకుంటాం. దీంట్లో 25 నిమిషాలు ఉంది, ఇక్కడ 25 నిమిషాలు టైం పెట్టుకుంటాం. అది 25 నిమిషాల తర్వాత బెల్ అనేది మోగుతుంది అనమాట, ఆటోమేటిక్గా మోగుతుంది. ఇది పోమోడోరో టెక్నిక్. ఈ టెక్నిక్ ఎంత పవర్ఫుల్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా లక్షల మంది స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ అంతా కూడా చకచక పని అవ్వడానికి దీన్నే వాడుతున్నారు అనమాట. అంటే ప్రత్యేకంగా అది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏదైనా పెట్టుకున్నా, వాచ్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇలాంటి వాచ్ పెట్టుకున్నా ఓకే, అది లేకపోయినా మనం ఒక అలారం పెట్టుకున్నాం, ఫోన్లో మాత్రం వాడకుండా చాలు, మోగింది చూడండి, అలా ఇలాంటిది పెట్టుకున్నా పర్వాలేదు అనమాట. అంటే ఒకే ఒక దీన్ని ఎలా వాడాలని నేను చెప్తాను చూడండి ఒకసారి. ఒకే ఒక టాస్క్కి మీరు ఫిక్స్ అవ్వాలి ఆ 25 నిమిషాల పాటు. అంటే మీరు ఏం చేయాలి అన్నది క్లిస్టల్ క్లియర్గా
ఫిక్స్ అవ్వండి ముందు. అంటే చాలామంది ఏంటంటే సోషల్ చదవాలి ఈ రోజు అనుకుంటారు, కానీ సోషల్లో ఫస్ట్ చాప్టర్ నుంచి లేదా 3వ చాప్టర్ వరకు లేదా 3 పేజీలు ఫస్ట్ చాప్టర్లో మొత్తం ఒక 4 పేజీలు ఈరోజు కంప్లీట్ చేయాలి అని వీలైనంత స్పెసిఫిక్ గోల్ అనేది పెట్టుకోండి. ఒకేసారి మీరు 10 పనులు చేద్దాం అనుకుంటే ఏది కూడా కుదరదు. నేను కూడా ఇన్ని పనులు ఉంటాయి కాబట్టి నాకు వీడియోలు చేయాలి, టెస్ట్ మన వెబ్సైట్లో అప్డేట్ చేయాలి, తర్వాత ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్ చేయాలి, కోర్సులకు సంబంధించిన ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను కూడా ప్రతిరోజు కూడా ఒక లెక్క రాసుకుంటా. ఈరోజు మధ్యాహ్నం దాకా ఈ పని చేయాలి, ఇన్ని పనులు చేయాలి అని లెక్క రాసుకుంటా. అట్లా ఆ ప్రకారం వెళ్తాను. అట్లా మీరు స్టెప్ అనమాట. అంటే ఏది కూడా ఒక స్పెసిఫిక్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. రెండో స్టెప్ ఏంటంటే 25 నిమిషాల టైమర్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఒక టైమర్ తీసుకోండి, ఫోన్లో వాడుకోవచ్చు, లేదంటే నేను చూపించినటువంటి దాంట్లో కానీ చూడండి. ఎందుకంటే ఫోన్లో వాడారంటే అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు డిస్ట్రాక్షన్ అయిపోతారు, మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతారు. అందుకనే వీలైనంత సింపుల్గా ఒక కిచెన్ టైమర్ కానీ, లేదంటే మీ ఫోన్లో ఫారెస్ట్ అలాంటి ఫోకస్ యాప్స్ ఉంటాయి, అవి కానీ పెట్టుకోండి. టైంలో 25 నిమిషాలు దానికి సెట్ చేయండి, నేను ఇందాక చూపించిన విధంగా. స్టెప్ 3 ఏంటంటే ఫుల్ ఫోకస్తో పనిచేయండి. ఆ 25 నిమిషాలు కూడా మీరు ఫుల్ ఫోకస్తో పనిచేయండి. ఇదే అత్యంత కీలకమైనటువంటి స్టెప్ అనమాట. ఆ 25 నిమిషాలు మీరు మీ ప్రపంచంలో మీ ముందున్నటువంటి పుస్తకం తప్ప ఇంకేది మీకు కనిపించకూడదు అనమాట. ఫోన్ సైలెంట్లో పెట్టి అసలు మీకు కనిపించని చోట దాన్ని పక్క గదిలో పడేయండి. ఇప్పుడు నేను ప్రస్తుతం వీడియో చేస్తున్నా, పక్క గదిలో పడేసాను నేను ఆల్రెడీ. అరే ఫ్రెండ్కి కాల్ చేయాలి, లేకపోతే సాయంత్రం ఏ స్నాక్స్ తినాలి, ఇలాంటి ఏదో ఒక పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఏమైనా వస్తే మాత్రం మీరు ఏం చేస్తారంటే పక్కన ఒక కాగితం పెట్టుకుని ఆ కాగితం మీద రాసేసుకోండి. ఆ 25 నిమిషాలు పూర్తి చేసే వరకు కూడా పూర్తి అటెన్షన్తో మీరు చదువుతున్నటువంటి ఏమనుకున్నారో ఆ సబ్జెక్ట్కి, ఆ లెసన్స్కి కంపల్సరీగా చదవండి. అది పూర్తి వరకు కూడా అటెన్షన్ దాని మీదే ఉండాలన్నమాట. మధ్య మధ్యలో టైం ఎంత అయిందా అని కూడా చూడొద్దు దయచేసి, ఎందుకంటే ఆటోమేటిక్గా అదే మోగుతుంది కాబట్టి. ఇక స్టెప్ 4 ఏంటంటే 5 నిమిషాలు షార్ట్ బ్రేక్ తీసుకోండి. 25 నిమిషాలు తర్వాత 5 నిమిషాలు షార్ట్ బ్రేక్ తీసుకోండి. అంటే టైమర్ మోగుతుంది, మీకు మోగగానే ఆ పని అక్కడ ఆపేసేసి ఒక చిన్న టాస్క్ పూర్తి చేసేందుకు మిమ్మల్ని మీరు మెచ్చుకోండి. అబ్బా నేను 25 నిమిషాల పాటు కాన్సన్ట్రేషన్తో పూర్తిగా చదివాను ఆయన అని చెప్పి మిమ్మల్ని మీరు మంచోడిని నేనని చెప్పి అనుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఈ టైంలో మీరు కూర్చున్న చోటు నుంచి ఒక్కసారి లేచి నిలబడండి, లేదంటే కాస్త అటు ఇటు తిరగండి, లేదా కాస్త మంచినీళ్ళు తాగండి, లేదంటే బాల్కనీ ఉంటే మీకు బాల్కనీ వైపు ఒకసారి చూడండి, అటు పక్కకు చూడండి. అంటే ముఖ్య గమనిక ఏంటంటే దీంట్లో ఈ బ్రేక్లో అస్సలు ఫోన్ ముట్టుకోకండి. ఎందుకంటే ఈ 5 నిమిషాలు బ్రేక్ కాస్త మళ్ళీ 50 నిమిషాలకు తోసుకుపోతుంది. నేను చెప్పా కదా, గంటకు కూడా తోసుకుపోతుంది. అది పెద్ద బ్లాక్ హోల్ అవుతుంది అప్పుడు మీకు. అందుకని మీరు ఏం చేస్తారంటే అంతవరకు ఒక 5 నిమిషాలు మాత్రం ఇలా రిలాక్స్డ్గా ఉండండి. తర్వాత స్టెప్ 5 అంటే 4 సార్లు రిపీట్ చేసిన తర్వాత ఇలా మీరు 25 5 మినిట్స్ బ్రేక్ ఇట్లా 4 సార్లు చేశారు. ఎంత అవుతుంది? 2 గంటలు అవుతుంది. అప్పుడు ఒక లాంగ్ బ్రేక్ తీసుకోండి. అంటే 25 నిమిషాల పని, 5 నిమిషాల బ్రేక్. ఇలా ఒక పోమోడోరో టెక్నిక్ అంటారు దీన్ని. ఇలా 4 పోమోడోరోలు పూర్తి చేసిన తర్వాత అంటే సుమారు 2 గంటల తర్వాత మీరు ఒక పెద్ద బ్రేక్ తీసుకోండి. అక్కడ మీరు 20 నుంచి 30 నిమిషాలు, ఒక 20 నిమిషాలు కానీ అర్ధగంట సేపు కానీ మీరు ఒక బ్రేక్ తీసుకోండి. ఈ టైంలో మీకు మీరు లైట్గా ఏదైనా తినాలనుకుంటే తినండి, ఒక చిన్న పవర్ న్యాప్, నిద్ర వస్తే కొద్దిసేపు పడుకోండి, లేదా మీకు ఇష్టమైనటువంటి పాటలు వినండి. ఇది పూర్తిగా కూడా మీ బ్రెయిన్ని రీఛార్జ్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగించుకోండి. అప్పుడు రీఛార్జ్ అవుతుంది, బూస్టింగ్ వస్తుంది అనమాట మీకు. ఈ టెక్నిక్ ఎందుకింత పనిచేస్తుంది, ఈ పొమోడోరో టెక్నిక్ ఎందుకింత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే కేవలం 25 నిమిషాలు చదివితే ఆ సిలబస్ ఎలా పూర్తవుతుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. చాలామందికి డౌట్ రావచ్చు, 25 మినిట్స్లో ఎట్లా అవుతుందండి అలా అని. కానీ దీని వెనక స్ట్రాంగ్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సైంటిఫిక్ రీజన్స్ అని చెప్తున్నా పర్టికులర్గా నేను. ఎందుకంటే ఇది వాయిదా వేసేటువంటి మనస్తత్వాన్ని చంపేస్తుంది. 8 గంటలు చదవాలి ఈరోజు నేను అనే మీ ఆలోచన ఏమవుతుందంటే మన బ్రెయిన్కి ఒక ఎవరెస్ట్ పర్వతం లాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే మీరు ఆ పనిని మొదలు పెట్టడం కంటే దాన్ని వాయిదా వేయడానికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తారు. కానీ జస్ట్ 25 నిమిషాలుగా చదివేద్దాంలే అనే ఆలోచన మీకు వచ్చిందంటే అది చాలా సింపుల్గా అనిపిస్తుంటుంది. సరే కానిద్దామని చెప్పేసి అని అంటుంటారు, మీరు వెంటనే పని కూడా మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే ఫోకస్ని కత్తిలాగా పదును పెడుతుంది. ఇది ఫోకస్ని కత్తిలాగా పదును పెడుతుంది. అంటే 25 నిమిషాల టైం లిమిట్ అనేది మనకు తెలియకుండానే ఒక అర్జెన్సీ ఫీలింగ్ని మీకు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ కొద్ది టైంలో మీ పని పూర్తి చేసుకోవాలనే ప్రెజర్ ఏమవుతుందంటే మన బ్రెయిన్ని వేరే ధ్యాసలోకి వెళ్లకుండా పని మీదే లాక్ చేసి ఉంచుతుంది అనమాట. 25 మినిట్సేగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మెంటల్ ఫెటిగ్ని ఆపుతుంది. అంటే గంటల తరబడి చదవడం వల్ల వచ్చేటువంటి మానసిక అలసట ఉంది చూసారా, బర్న్అవుట్ ఉంది చూసారా, ఆ టెక్నిక్ అనేది అది రాకుండా, అలాంటి పరిస్థితి అని రాకుండా ఈ 25 మినిట్స్ అనేది ఆ టెక్నిక్ అనేది బాగా అడ్డుకుంటుంది అనమాట. అంటే ప్రతి 25 నిమిషాలకి వచ్చేటువంటి 5 నిమిషాల బ్రేక్ కానీ
ఏమవుతుందంటే మన మెదడికి ఒక చిన్న రిఫ్రెష్మెంట్ లాంటిది అనమాట. ఇది మన ఎనర్జీని కాపాడుతూ మనం రోజంతా కూడా ఫ్రెష్గా ఉండేలాగా చేస్తుంది అనమాట. ఇక 4th వన్, టైంపై మీకు గ్రిప్ అనేది వస్తుంది. ఈ టెక్నిక్ వాడటం వల్ల అంటే మీ టైం ఎక్కడ కిల్ అవుతుంది, ఎటు పోతుంది అనేది మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఆ ఏ టాస్క్కి ఎంత టైం పడుతుంది అన్నది మీరు సరిగ్గా అంచనా వేయగలుగుతారు. ఇది మీ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక మీ పొమోడోరో సెషన్ని సూపర్ ఛార్జ్ ఎలా చేయాలంటే, పొమోడోరో టెక్నిక్ని ఇంకా పవర్ఫుల్గా మార్చడానికి నేను కొన్ని ప్రో టిప్స్ చెప్తాను, చూడండి. బ్రెయిన్కి అసలైనటువంటి పని అయితే చెప్పండి, అంటే యాక్టివ్ రీకాల్ అంటే ఆ 25 నిమిషాల్లో పుస్తకాన్ని గుడ్డిగా మాత్రం చదవద్దు. ఒక పేర లేదంటే ఒక కాన్సెప్ట్ చదివిన తర్వాత, నేను చదవమన్నా కానీ 25 నిమిషాలు చదివాను సార్ నాకు ఏమి రాలేదని చెప్పడం కాకుండా, అది చదివిన తర్వాత ఆ పుస్తకం మూసేసి ఏం చదివారో మీరు అనేది ఒక్కసారి కళ్ళు మూసుకొని రివైండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా ఒక వైట్ పేపర్ తీసుకొని మీకు అప్పటిదాకా మీరు చదివినంతా రాయడం అయితే ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తే ఏంటంటే ఆ సమాచారం అంతా కూడా మీ బ్రెయిన్లో బలంగా ప్రింట్ అయిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఇంకోటి ఏంటంటే బ్రేక్ టైంని కూడా స్మార్ట్గా వాడుకోండి. అంటే 5 నిమిషాల బ్రేక్లో కూడా మీరు కళ్ళకి రెస్ట్ ఇచ్చుకొని మీ బాడీని స్ట్రెచ్ చేయండి. 4 పొమోడోరోల తర్వాత వచ్చేటువంటి లాంగ్ బ్రేక్లో నిన్న చదివినటువంటి టాపిక్స్ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేయండి. ఇది ఎందుకు అంటే ఇది స్పేస్డ్ రిపిటేషన్ అంటారు. ఇది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నేను స్పేస్డ్ రిపిటేషన్ వల్ల ఎక్కువ మనకు గుర్తుండిపోతుందని చెప్పి. దీన్ని ఫాలో అవ్వండి. ఆ 20 నిమిషాలు అర్ధ గంటలో అది ఫాస్ట్గా నేను చదివినటువంటి మీకు లాంగ్ బ్రేక్లో నేను చదివిన టాపిక్స్ని ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకోండి. ఇక అది చదివింది ఏంటంటే మర్చిపోకుండా ఉండటానికి అనేది ఒక బ్రహ్మాస్త్రం అనమాట. అది డిస్ట్రాక్షన్ షీట్ వాడండి. నేను ఇందాకనే చెప్పాను, 25 నిమిషాల సెషన్లో మీకు ఏమైనా ఒక పనికిమాలిన ఆలోచన ఏదైనా వస్తే మాత్రం దాన్ని వెంటనే మీ పక్కన ఉన్నటువంటి ఆ షీట్లో రాసేయండి, దాన్ని వదిలేసేయండి. ఇక దానికి సెషన్ అయ్యాక దాని సంగతి చూసుకోవచ్చు. అంటే మనకు తర్వాత గుర్తుండదు అని చెప్పి మళ్ళీ దాని మీదకి వెళ్ళిపోతాం. అందుకని నేను కూడా డైరీ పెట్టుకుంటా పక్కన, లేదా ఒక చిన్న కాగితం పెట్టుకుంటా, ఆ పెట్టుకొని దాని మీద రాసుకుంటాను అనమాట. అంటే ఇది మీ ఫోకస్ ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. అంటే మనం రాయకపోతే ఏంటంటే అది తర్వాత మర్చిపోతాము. అయ్యో ఏదో అనుకున్నా అంటే తర్వాత గుర్తురాదు. అది రాసుకుంటే ఏంటంటే దాని సంగతి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి. ఇంకోటి మీకు తగ్గట్టుగా మార్చుకోండి. అంటే మొదట్లో 25 నిమిషాల సెట్ అయిపోయింది, మీరు మంచిగా ఇదవుతున్నారు, బాగా చేయగలుగుతున్నారు, 20 నిమిషాలు బాగా వాడుకోగలుగుతున్నారు అనుకోండి, మీ వర్క్ టైంని పెంచుకోండి. 40 నుంచి 50 నిమిషాలకు 1 అవర్కి చేసుకోండి. చేసుకున్నప్పుడు బ్రేక్ టైంని కూడా మీరు 10 నుంచి 15 నిమిషాలు తీసుకోండి. ఇలా అంటే ఇక్కడ టైం అనేది ముఖ్యం కాదు. మీరు పావు గంట పెట్టుకుంటారా, 25 నిమిషాలు పెట్టుకుంటారా, 25 మినిట్స్ పెట్టుకుంటారా, 40 మినిట్స్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ ఎంత ఫోకస్డ్గా ఆ టైంలో మీరు ఆ టైంని యూజ్ చేసుకున్నారు అన్నదే ఇక్కడ ముఖ్యం అనమాట. ఇక ఏకాగ్రత. ఆ ఏకాగ్రతకు అసలైనటువంటి పునాది ఏంటంటే, ఈ టెక్నిక్స్ అన్నీ కూడా సూపర్గా పనిచేయాలంటే మాత్రం మీ లైఫ్ స్టైల్లో కూడా కొన్ని చిన్న మార్పులు అనేవి కంపల్సరీ అనమాట. అంటే ఒక పొమోడోరో ఒక్కటే ఫాలో అవ్వమన్నారు కండి ఇన్ని చెప్తారంటే అనుకోవద్దు. కొన్ని లైఫ్ స్టైల్లో మనం చేంజెస్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీ వాతావరణం మెయిన్గా, మీరు చదువుకునేటువంటి ప్లేస్ ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. ఎదురుగా టీవీ పెట్టుకొని వాళ్ళు ఎవరో టీవీ చూస్తుంటారు మీ పేరెంట్స్, మీరు అక్కడ కూర్చొని పొమోడోరో టెక్నిక్ వాడతారంటే పనిచేయదు కదా. అందుకనే మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంచుకోవాలి. మీ టేబుల్ మీద ఉన్నటువంటి అనవసరమైనటువంటి చెత్త అంతా కూడా తీసేయండి, అక్కడ నుంచి తీసిపెట్టేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీ ఫోన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రూమ్లో ఉంచొద్దు, బయట పెట్టేసేయండి. అదే పెద్ద మీకు మేలు చేస్తుంది అనమాట. నిద్ర అనేది ఫోకస్కి కానీ నిద్రకి కూడా డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉంటుంది కంపల్సరీగా. రోజుకి 7 నుంచి 8 గంటల నిద్ర అయితే మీరు మస్ట్గా పోవాల్సిందే. క్వాలిటీ నిద్ర అయితే పోవాల్సిందే. సరిగ్గా పోకపోతే మాత్రం మీ ఏ టెక్నిక్ కూడా మీ ఏకాగ్రతను అయితే కాపాడలేదు అసలు. అది కాకుండా ఎక్సర్సైజెస్, రోజు కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాలు వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు పావు గంట లేదా మెడిటేషన్ అనేది చేయండి. ఒక 20 నిమిషాలు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మీ బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచి మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుంది అనమాట. చదవడం స్టార్ట్ చేసే ముందు ఒక 5 నిమిషాలు నడిస్తే మీ మైండ్ అనేది కూడా తేలికైతే పడుతుందని చెప్పేసి సైంటిఫిక్గా ప్రూవ్ అయినది అనమాట. ఇక ఫ్రెండ్స్, ఇప్పటి నుండి మీ చదువుని గంటల్లో లెక్క పెట్టడం అనేది ఆపేయండి. నేను 8 గంటలు 12 గంటలు కష్టపడ్డాను చెప్పకండి ఎవరికి, దయచేసి. దాన్ని ఫోకస్డ్గా పొమోడోరో సెషన్లో కొలవడం అనేది స్టార్ట్ చేయండి. మీరు రోజుకి 10 గంటలు చదివారా, 12 గంటలు చదివారా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. మీరు ఎన్ని పొమోడోరోలు కంప్లీట్ చేశారు అన్నది, మీరు ఎంత ఫోకస్తో చేశారనేది గుర్తుపెట్టుకోండి. అదే మీ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ ఈజ్ కింగ్ అనమాట, నాట్ క్వాంటిటీ. ఒక్కసారి ఫాస్ట్గా
నేను ఇప్పటిదాకా చెప్పింది ఏంటనేది రివైజ్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఒక టాస్క్ ఎంచుకోండి, పర్టికులర్ టాస్క్. నేను చెప్పా కదా ఈరోజు భారతదేశ చరిత్రలో పలానా సింధు నాగరికత చదవాలంటే సింధు నాగరికత చదవడం చేయండి అంతే. అంతే తప్ప ఇవాళ భారతదేశ చరిత్ర 4 పేజీలు చదువుదాం అని అలా ఇది వేగ్గా పెట్టుకోవద్దు. ఇంకా రెండోది టైమర్ పెట్టుకోండి, 25 మినిట్స్ టైమర్ పెట్టుకోండి. నేను చూపించా కదా ఇలాంటివి వాచెస్ దొరికితే నేను లింక్ పెడతాను, చూడండి. కొనుక్కుంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, పెద్ద లేకపోతే ఏం లేదు. లేదంటే మామూలు ఇలాంటి వాచ్లు అయినా దొరుకుతాయి, ఇలాంటివైనా దొరుకుతాయి, అలాంటివైనా కొనుక్కోండి. ఫోన్ మాత్రం వాడద్దు ఎట్టి పరిస్థితిలో. ఫోన్ వాడారంటే మీరు అయిపోయినట్టే, అదేం మీకు పనికిరాదు. తర్వాత 5 నిమిషాల బ్రేక్ అయితే తీసుకోండి. మీరు టైమర్ పెట్టుకోండి, డిస్టర్బెన్స్ లేకుండా పని చేసుకోండి, మీకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. 5 నిమిషాల బ్రేక్ అయితే కంపల్సరీగా తీసుకోండి 25 మినిట్స్కి. అలాగే 4 సెషన్లు అంటే ప్రతి 25 మినిట్స్ తర్వాత 4 సెషన్ల తర్వాత 2 అవర్స్కి 20 నుంచి 30 మినిట్స్ బ్రేక్ అయితే, లాంగ్ బ్రేక్ అయితే తీసుకోండి. ఈ రోజు నుంచే ఈ 25 మినిట్స్ టెక్నిక్ని కంపల్సరీగా ట్రై చేయండి. మీ మొదటి పోమోడోరో సెషన్ తర్వాత మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ని కంపల్సరీగా నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి దయచేసి. మీ కాన్సన్ట్రేషన్లో వచ్చినటువంటి మార్పు చూసి మీకే చాలా ఆశ్చర్యం అయితే వేస్తుంది. ఇది సైంటిఫిక్ ప్రూవ్ మెథడ్ చెప్తున్నాను, నేను ఏదో సరదాగా చెప్పింది కాదు, సైంటిఫిక్ మెథడ్ అనమాట. ఈ వీడియో కనుక మీకు బాగా హెల్ప్ అయింది అనిపిస్తే మాత్రం కంపల్సరీగా మన వీడియోకి లైక్ బటన్ ఇవ్వండి. చాలామంది లైక్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలాగే మీలాగే కష్టపడి చదువుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి, ఎందుకంటే నాలెడ్జ్ పంచితే మీకు కూడా పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని సైన్స్ బేస్డ్ టెక్నిక్స్ కానీ కెరీర్ గైడెన్స్ వీడియోల కోసం అని చెప్పేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ సింబల్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఎప్పుడు పెట్టినా నేను కొత్త వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గుర్తుంచుకోండి, ఏకాగ్రత అనేది పుట్టుకతో వచ్చేటువంటి గిఫ్ట్ ఏమీ కాదు, అదొక స్కిల్. సరైన పద్ధతులతో ప్రాక్టీస్తో ఎవరైనా సరే దాన్ని నేర్చుకోవచ్చు. వాడికి ఏంటో కాన్సన్ట్రేషన్ ఎక్కువ అని చెప్పి అనుకోవాల్సిన, ఎవరినో మీరు అనుకోవాల్సిన, మీకు కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువే. మీరు సరైనటువంటి నేను చెప్పినటువంటి పద్ధతులన్నీ పాటిస్తే డెఫినెట్గా మీరు కూడా సక్సెస్ అయితే సాధిస్తారు. దయచేసి లైక్ బటన్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.